ఇద్దరూ బాండీర వృక్షం వైపు పరుగులు మొదలుపెట్టారు. వీళ్ళు చూడండి, వీళ్ళ యుక్తి ఎంతగా ఉందో. వాడొక యుక్తి వేస్తే వీళ్ళొక యుక్తి వేసేశారు. ఈ ఆట సడన్గా కనిపెట్టారు అప్పటికప్పుడే. కానీ కొద్దిసేపట్లోనే ప్రలంబుడు తన దారి మార్చి అడవి వైపుకు పరుగులు మొదలుపెట్టాడు, తీసుకువెళ్ళాడు. ఈలోగా బలరాముడి బరువు పెరిగిపోయింది. గొల్లపిల్లవాడి రూపంలో ఉన్న ప్రలంబుడికి ఆ బరువు మోయటం కష్టమై తన రూపాన్ని ఏనుగంత పెంచేశాడు. అయినా లేడి పిల్లలాగా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇది గమనించినటువంటి సంకర్షుడు భయపడిపోయి, కృష్ణ కృష్ణ, వీడెవడో మోసగాడిలాగా ఉన్నాడు, నన్ను అడవిలోకి లాక్కుపోతున్నాడు, వీడు అసలు మానవుడే కాదు, వీడు రాక్షసుడే, నేను ఇప్పుడు ఏం చేసేది అని బిగ్గరగా అరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం తన ఆట ఆపి అన్నగారితో ఇలా అన్నాడు, అయ్యో అన్నయ్య, మానవుడిలాగా నటించమన్నానే కానీ మానవుడు వైపోవాని చెప్పలేదే. నీ స్వస్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు సాక్షాత్ నారాయణ స్వరూపుడివి, నువ్వు విరాట్ స్వరూపుడివి, నువ్వు సహస్రాక్షుడివి, సహస్రపాదుడివి, సహస్రశీర్షుడివి. నీ అంతాన్ని దేవతలు కూడా చూడలేరు, అందుకే వారు నిన్ను అనంతుడు అని పిలిచారు. నేను ఎలా తత్వస్వరూపినో నువ్వు అలా తత్వస్వరూపివే, నేను ఎలా శాశ్వతుడినో నువ్వు కూడా అలా శాశ్వతుడివే. మన ఇద్దరి దేహాలు విడిగా కనిపిస్తున్నాయి కానీ నిజానికి మనం ఇద్దరం ఒకటే. ఈ మాట మర్చిపోయి తెలివి తక్కువ వాడిలాగా అరుస్తూ ఎందుకు? నీ స్వరూపం గుర్తెచ్చుకో, నీ పరాక్రమం గుర్తెచ్చుకో, విజృంభించు, ఈ రాక్షసుడి తల మీద గట్టిగా గుద్దు అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు అలా తన తత్వాన్ని గుర్తు చేసేసరికి సంకర్షణుడు ఒక్కసారిగా పొంగిపోయి బలమంతా పుంజుకొని ఆ రాక్షసుడి తల మీద పిడుగుపాటు వంటి పిడికిడి పోటు పొడిచాడు. ఆ పోటుకు ప్రలంబుడి కపాలం పగిలి పైపెంకు కింద పడిపోయింది. అతని మెడకాయ గుండెల్లోకి చుచ్చుకుపోయింది. ఆ శరీరం నుంచి రక్త ప్రవాహం కొండవాగులాగా ఎగదన్నుకు వచ్చింది. ఆ విధంగా ఒకే ఒక దెబ్బతో ప్రలంబాసురుణ్ణి సంహరించినటువంటి సంకర్షణుడు వాడి వెన్ను మీద నుంచి క్రిందికి దూకి పరుగులు పరుగున వచ్చి శ్రీకృష్ణుడిని కౌగిలించుకున్నాడు. పిల్లలంతా సంకర్షణుడి యొక్క భుజబలానికి నివ్వెరబోయి అతన్ని బలదేవుడు, బలరాముడు అని కొత్త పేర్లతో పిలువసాగారు. ఈ ప్రలంబాసురుడు యొక్క దుశ్చర్యలను ఆకాశంలో నుంచి గమనిస్తున్న దేవతలే బలరాముడి పరాక్రమానికి ఆశ్చర్యపోయి వారు కూడా అతన్ని బలరాముడు, బలదేవుడు అని కీర్తించసాగారు. అప్పటి నుంచి సంకర్షణుడికి ఆ పేర్లే సుస్థిరంగా నిలబడిపోయాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడి ప్రోద్బలంతో గొల్లపిల్లలు లేడీ ఆట యథాప్రకారంగా కొనసాగిపోయింది. మళ్ళీ ఆడుతున్నారు, మళ్ళీ ఇంకో కొంచెం ఉంది కదా ఆడదామని. ఈ విధంగా శ్రీకృష్ణ బలరాములు ఆటపాటలలో తేలియాడుతుండగానే 2 నెలలు వర్షాకాలం గడిచిపోయింది. ఒక రోజున శ్రీకృష్ణ బలరాములు ఆటలు పూర్తి చేసుకొని బృందావన గ్రామంలోకి ప్రవేశించేసరికి అక్కడే రచ్చబండ మీద సమావేశమైన గ్రామ పెద్దలు ఇంద్రయాగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, ఇంద్రుడంటే ఎవరు, ఇంద్రయాగం అంటే ఏమిటి, దానివల్ల మనకు వచ్చే లాభమేమిటి అని అడిగారు. శ్రీకృష్ణుడి ఉబలాటానికి సంతోషించిన గ్రామ వృద్ధులందరూ ఒక ఆయన ఇలా చెప్పాడు, నాయనా శ్రీకృష్ణ, ఆకాశంలో స్వర్గలోకం ఉంటుంది, దాంట్లో దేవతలు ఉంటారు, వాళ్ళందరికీ రాజు ఇంద్రుడు. ఆ స్వర్గానికి మనకి మధ్యలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల వల్ల మనకి వర్షం లభిస్తుంది. ఆ వర్షాల వల్ల మనకు పంటలు పండుతాయి, ఆవులకు గడ్డి పండుతుంది. ఈ మేఘాలకు రాజు కూడా ఇంద్రుడే.
ఈ ఇంద్రుడు దయతలిస్తేనే మంచి వర్షాలు, మంచి పంటలు లభిస్తాయి. ఆ పంటలను బట్టే మన ఆవులు పాలు ఇవ్వడం కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఇంద్రుడి దయ ఉంటూనే మన ఆవులు, వాటి పాలు, వాటి దూడలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇంద్రుడు మన మీద దయ చూపించి వర్షాలు బాగా కురిపిస్తే చెరువుల్లోనూ నదుల్లోనూ నీళ్లు పెరుగుతాయి. ఆ నీళ్లను సూర్యభగవానుడు తన కిరణాల ద్వారా పీల్చుకొని మళ్ళీ మేఘాల్లోకి పంపిస్తాడు. అవే సూర్యకిరణాలు ఆవులలోకి ప్రవేశిస్తే ఆవుల్లో పాలు పెరుగుతాయి. కనుక మన సస్య సంపద, పశు సంపద, క్షీర సంపద ఇవన్నీ కూడా ఇంద్రుడి దయ మీద ఆధారపడి ఉంటాయి. కనుక వర్షాకాలపు చివరి ప్రాంతంలో దేవేంద్రుడి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దీనినే ఇంద్రయాగము అంటారు. పెద్ద పెద్ద మహారాజులు కూడా ఈ ఇంద్రయాగాన్ని ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని చెప్పాడు. గోపవృద్ధుడి మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు కొంచెం వింతగా నవ్వి ఇలా అన్నాడు, ఇదేమిటి తాతగారు, మీరు అట్లా మాట్లాడతారు? మనం గోపబాలకులం, అంటే గోవుల మీద ఆధారపడి జీవించేవాళ్ళం. ఆ గోవులు అడవుల మీద, పర్వతాల మీద ఆధారపడి జీవిస్తాయి. కనుక గోవులు, అడవులు, కొండలు ఇవే మనకు నిజమైన దేవుళ్ళు. ఎవరి వృత్తి వారికి దైవం కనుక ఎవరి వృత్తిని వారు పూజించాలి. కనుక మనకు అన్నం పెట్టే వృత్తిని ప్రక్కన పెట్టి వేరే ఎవరినో పూజిస్తామంటే దానివల్ల పుణ్యం ఎలా ఉంటుంది? మనది చిన్న గ్రామం. ఈ గ్రామానికి సరిహద్దులు పంట పొలాలు, ఆ పొలాలకు సరిహద్దులు కొండలు, ఆ కొండల మీద పడేవానే మన పొలాలకి ప్రాణం కదా. కనుక ఆ పర్వతాలే మనకు నిజమైన ఆధారం. పర్వతాలకు కూడా అధిదేవతలు ఉన్నారనే వాళ్ళు కామరూపులై ఆయా కొండ శిఖరాల మీద విహరిస్తూ ఉంటారు. మీ బోటి పెద్దలే చెప్పగా విన్నాను. అంతేకాదు ఆ పర్వత దేవతలే పులులు, సింహాలు మొదలైన రూపాలతో తమ చుట్టూ ఉండే అడవులలో తిరుగుతూ ఈ అడవులను హాని చేసేవారిని భయపెట్టి పారద్రోలుతూ ఉంటారని కూడా విన్నాను. విప్రులు మంత్రాలతో యజ్ఞాలు చేస్తారు. పంటలు పండించే రైతులు ధాన్యపు గింజలతో యజ్ఞాలు చేస్తారు. గోపపాలకులమైన మనం పర్వతాలను మనం పూజించాలి. అదే న్యాయం కదా, మన వృత్తి కదా. ఏది వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి యొక్క సందర్భాన్ని వాళ్ళు పూజించాలి. బంగారు వృత్తి చేస్తూ ఉంటే ఆ బంగారు వృత్తి చేసేటువంటి సామగ్రిని పూజించాలి. వాళ్ళకి అదే కదా ముఖ్యం. అందుకని మనం ఇది పూజించాలి. మనం ఈ కొండల్ని పూజించాలి. ఈ పర్వతాలు మనకు దేవతలు. నాకు ఇదే బాగుంది, ఇదే న్యాయంగా అనిపిస్తుంది. కనుక మనం పర్వత యజ్ఞమే చేద్దాం. గోవర్ధన పర్వతపు చర్యల మీద, దాని పాదాల మీద చక్కగా శుభ్రం చేసి గోవులను, పంటలను ఒకచోట చేర్చి దేవాలయంలో చేసినట్లుగా మంచి పూజ చేద్దాం. చివరికి ఆ గోవర్ధనగిరికే మనం ప్రదక్షిణ చేద్దాం. దేవతలని కావాలనుకుంటే వాళ్ళ ప్రభువైన దేవేంద్రుడికి పూజలు చేసుకొనియండి, మనకేమి. దేవేంద్రుడు వాళ్ళ దేవతలంతా ఉన్నారు కదా. మనం మాత్రము మన గోవర్ధనగిరికి, మన గోవులకి పూజలు చేసుకుందాం. మీకు నా మీద ఏమాత్రము ప్రేమ ఉన్నా నేను చెప్పిన పర్వత యజ్ఞమే చేయండి. మీ మంచి కోసమే చెబుతున్నాను, మరో మాట మాట్లాడవద్దు అన్నాడు కృష్ణుడు. చిన్న పిల్లవాడు శ్రీకృష్ణుడు ఇంతింత పెద్ద పెద్ద మాటలు శాస్త్రబద్ధంగా మాట్లాడేసరికి గోపాల వృద్ధులకు చాలా ముద్దుగా తోచింది. వారు బాగా సంతోషించి ఇలా అన్నారు, కృష్ణ, నీ వల్లే మన గోకులం క్షేమంగా ఉంది, ఆనందంగా ఉంది. నువ్వు ఇంత చిన్న వయస్సులోనే ఎందరో రాక్షసులను సంహరించి మన గ్రామానికి ఎన్నో ఆపదలు తప్పించావు. దేవతలలో కుమారస్వామి
ఒకడే నీకు సాటి వస్తాడేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. కుమారస్వామి ఒక్కడే నీకు సాటి, ఇంకెవరూ లేరు అని మాకు అనిపించింది. మానవులలో మాత్రం నీకు సాటి లేనే లేరు. పర్వత యజ్ఞం విషయంలో నువ్వు చెప్పింది మాకు అందరికీ సమ్మతమే. బలంలోనే కాదు, తెలివిలో కూడా నీకు సాటి అయిన వారు లేనే లేరు. నీ మాటను మేము దాటలేము. ఒరి గోపాల వీరులారా, గోపాల నాయకులారా, మీరంతా మన కృష్ణుడు చెప్పినట్లుగానే గోవర్ధనగిరి చుట్టూ పర్వత యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఆవులను తోలండి, బళ్ళు కట్టండి, పాత్ర సామగ్రి తరలించండి, తినబండారాలన్నీ సిద్ధం చేయండి అని ఈ విధంగా గోపవృద్ధులు సంతోషంగా ప్రకటన చేసేసరికి బృందావన గ్రామవాసులంతా పర్వత యజ్ఞం అంటూ పొంగిపోతూ పరుగులు తీశారు. కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చారు. కొంతమంది యజ్ఞానికి కావలసిన ఋత్వీజులను ఆహ్వానించి వచ్చారు. కొంతమంది యజ్ఞకుండానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూశారు. శుభముహూర్తంలో యజ్ఞం చక్కగా ప్రారంభమైంది. హోమాలు పూజలు అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి గోవర్ధన పర్వతంలో నుంచి పర్వతాదేవతమూర్తి అయిన బయటకు వచ్చి గోపాలకులు పెట్టిన నైవేద్యాన్ని చక్కగా ఆరగించాడు. ఇది శ్రీకృష్ణుడు చేసిన మాయ అని అక్కడి వారికి ఎవరికీ కూడా తెలియదు. ఈ మాయ ఎవరికీ తెలియదు, కృష్ణమాయ ఇది. ఈ యజ్ఞం పూర్తి అయ్యింది. అవభృత స్నానం కూడా పూర్తి అయ్యింది. గోపాలక వంశాల వారు అందరూ పంక్తులుగా భోజనాలు చేశారు. భోజనాలన్నీ అయ్యాక పర్వత దేవత అందరికీ వినిపించేటట్లుగా నాకు తృప్తి కలిగింది అంటూ బిగ్గరగా ప్రకటించాడు. ఇంతలో గోవర్ధన పర్వతం మీద పర్వతాదేవత రూపంలో శ్రీకృష్ణుడే అందరికీ దర్శనమిచ్చాడు. యాదవ వంశాల వారందరూ కూడా ఈ దర్శనానికి ఆశ్చర్యపడి సాష్టాంగ వందనాలు కూడా చేశారు. ఆ వందనాలు చేసిన వారిలో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు కృష్ణుడు, అక్కడ రూపంతో ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుడు తనకు తానే నమస్కరించుకున్నాడు. వందనాలు అయ్యాక గోపవృద్ధులు ముందరికి వచ్చి పర్వతదేవుడికి మరోసారి నమస్కరించి, ఓ పర్వతదేవా, మేము నీకు దాసులం, మేము ఏమి చేయాలో ఆజ్ఞాపించు అని వినయంగా ప్రార్థించారు. పర్వతదేవుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ గోపబాల వృద్ధులారా, ఇవాళ నుంచి మీరు మీ గోవులలో నన్నే చూస్తూ నన్నే అర్చించండి. నేనే మీకు ముఖ్య దేవతను, మీకు సమస్త శుభాలు నేనే కలిగిస్తాను. మీలో ప్రముఖులైన నందగోపుడు మొదలైన వారికి హితోధికమైనటువంటి ధనాన్ని నేనే అనుగ్రహిస్తాను. మీరు మీ ఆవులతో, ఎద్దులతో, దూడలతో కలిసి పర్వత రూపంలో ఉన్న నాకు ప్రదక్షిణం చేయండి. దీనివల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు వినేసరికి యాదవులందరికీ ఆనంద ఆవేశం పెరిగిపోయింది. వారు తమ తమ పశువుల కొమ్మలకి, గిట్టలకు పూల గుత్తులు, నెమిలిపించాలు అలంకరించి తాము కూడా బాగా అలంకరించుకొని సంతోషంతో పరుగులు తీస్తూ అనేకసార్లు గిరి ప్రదక్షిణాలు చేశారు. శ్రీకృష్ణుడు కూడా వారితో కలిసి ప్రదక్షిణాలు చేశాడు. ఈ పర్వత యజ్ఞాన్ని పరిశీలించిన దేవేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన వెంటనే మేఘాధిపతులను, వాయుదేవాధిపతులను పిలిచి ఇలా ఉగ్రంగా ఆజ్ఞాపించాడు, ఓ మేఘదేవతలారా, ఈ బృందావన గ్రామవాసులు ఎవరో చిన్నపిల్లవాడి మాట పట్టుకొని నాకు తీవ్రమైన అవమానం చేశారు. ఇప్పుడు వారిని దండించకపోతున్నట్లయితే లోకంలో ధర్మాన్ని ఆచరించేవాడే మిగలడు. అందువల్ల ఇప్పుడు మీరంతా బయలుదేరి ఆ బృందావన గ్రామ అంతటిని వారం రోజుల పాటు ఎడతెరిపి లేని వానదారాలతో ముంచెత్తండి. ఓ వాయుదేవతలారా, మీరు కూడా అదే సమయంలో
హోరుగాలులుగా వర్షపాతం ఎక్కువ చేయండి. నేను ఐరావత గజాన్ని అధిరోహించి వజ్రాయుధాన్ని చేతధరించి మీ మధ్యలో అదృశ్య రూపంలో సంచరిస్తాను. మీకు తెలుసు కదా, ఐరావతం అంటే పిడుగులను కలిగించే శక్తి, అంత పెద్ద పెద్ద పిడుగులను కలిగించేటువంటి శక్తి. వజ్రాయుధం అంటే మెరుపులను వెలిగించే శక్తి. ఆ వజ్రాయుధానికి చాలా పెద్ద కథ చెప్పుకున్నాం మనం. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు విపరీతమైన వెలుగు, ధ్వని మొదలైన అనేక రకాలు అదృశ్య శక్తులు ఉద్భవిస్తాయి. కనుక నా ఆయుధాలను, నా వాహనాలను కూడా విద్యుత్ శక్తి అని పిలుస్తారు. నేను ఆ విద్యుత్ శక్తి ప్రయోగం ద్వారా వీలైనంతమంది గోపబాలకులను, గోవులను కూడా సంహరిస్తాను. ఈ విధంగా నన్ను ధిక్కరించి నా యాగాన్ని ఆపి ఏ శాస్త్రంలోనూ లేని పర్వతయాగాన్ని జరిపించినందుకు బృందావన నాయకులైనటువంటి నందగోపాదులకు బుద్ధి వచ్చేటట్లు చేస్తాను. మీరందరూ వెంటనే బయలుదేరి నా ఆజ్ఞను అమలుపరచండి అని ఆజ్ఞాపించాడు. దేవేంద్రుడు ఆజ్ఞ వినిపించేసరికి మేఘదేవతలు మహోగ్రంగా ముందుకు దూకారు. వారు ఆకాశంలో ఏనుగుల గుంపుల్లాగా గుంపులు గుంపులుగా చేరి బృందావన పరిసరాలకి ముంచెత్తేశారు. వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతు ప్రారంభమైన తరువాత ఉన్నట్టుండి ఇంత కారు మబ్బులు కమ్ముకు వచ్చేసరికి బృందావన గ్రామవాసులు భయంతో గడగడలాడిపోయారు. ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ అకాల మేఘాలను చూసి ఆవులు, జింకలు మొదలైన పశువులు కూడా భయంతో పరుగుపెట్టాయి. ఇంతలో మహావర్షం ప్రారంభమయ్యే అవనే అయ్యింది. చూస్తూ ఉండగానది గాలివానగా మారిపోయింది. వానధారలు అంటే అవి మామూలు ధారలు కాదు. ఆకాశం నుంచి ధారాపాతంగా రోకళ్ళు క్రింద పడుతున్నట్టుగా ఉంది. ఒక్క పూట వానతోనే దగ్గరి నీళ్ల గుంటలన్నీ పూర్తిగా నిండిపోయాయి. యమునా నది పొంగిపోయింది. చాలా చోట్ల పిడుగులు, ధ్వనులకే ఆవులు, దూడలు భయపడిపోయాయి. కళ్ళు తెంపుకొని పరిగెత్తుతున్నాయి. కట్లన్నీ తెంపుకున్నాయి. కళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. అన్ని కట్లు తెంపేసుకొని ఇటు పాటు భయపడి పరిగెత్తిపోతున్నాయి. ఆ పిడుగు పాట్లకు కొన్ని చోట్ల చెట్లు, పశువులు కూడా నేలగూలిపోతున్నాయి. ఇలా కొంతసేపు అయ్యేసరికి ఇదేం విచిత్రమో, ఆవులు, దూడలు అన్నీ కట్లు తెంపుకొని వానలో తడిసిపోతూ, చలికి వణికిపోతూ కృష్ణుడి చుట్టూ చేరి దీనంగా అంబా అంబా అని అరవసాగాయి. వాటి వెనకాలే గోపాల బాలకులు కూడా చేతులు ఎత్తి అరుస్తూ, కృష్ణా కృష్ణా, ఈ గాలివాన దెబ్బకు మన గోశాలలే కాక మన నివాస గృహాలు కూడా కూలిపోతున్నాయి అని మొరబెట్టుకున్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.